ఇప్పుడు మీకు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మీరు ఓపెన్ చేయండి. ప్రజలకు మీకు చెబుతున్నాను, మీ చేతిలో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఉంటే మీరు ఓపెన్ చేయండి, లేదా ఏదైనా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీసుకోండి. లిపిడ్ ప్రొఫైల్ అంటే ఈ కొలెస్ట్రాల్ నిర్ధారించే అలోపతిక్ వాళ్ళు భగవద్గీత బైబిల్ లాగా చెప్పే ఒక టెస్టు. ఇది చూపించే మీకు లక్షల కోట్ల కోట్ల కోట్లు అమ్ముతున్నారు. మీకు ఒక చిన్నది, వీళ్ళు ఎంత ఈ దుర్మార్గులు ఎంత వ్యాపారం చేస్తారంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లిప్టర్ అనే ఒక డ్రగ్ని, ఒక అటర్వాస్టాటిన్ అనే డ్రగ్ని 2001 సంవత్సరం, ఎప్పుడు లాంగ్ బ్యాక్ 23 సంవత్సరాల క్రితం ఒక్క అమెరికాలో ఎన్ని ప్రిస్క్రిప్షన్లు రాశారు తెలుసా వాళ్ళు? సుమారు 6 కోట్ల మంది, 5,87,00,000 ప్రిస్క్రిప్షన్లు రాశారు. ఎంత డబ్బుకి అమ్మారు తెలుసా వాళ్ళు? 532 లక్షల కోట్లకి అమ్మారు దాన్ని. 532 లక్షల కోట్లకి సేల్ దాన్ని డాలర్లు. అంటే ఎన్ని వేల కోట్లకి ఒక ట్యాబ్లెట్ అమ్మారు వాళ్ళు. ప్రపంచంలో హైయెస్ట్ అమ్ముడైన ట్యాబ్లెట్ అది కొలెస్ట్రాల్కి. ఇంత చేస్తే ఆ లెప్టర్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు ఏముంటుందో తెలుసా? అంటే అది వేసుకుంటే గుండె జబ్బులు పోతుందంటారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, లిప్టర్ కంపెనీ యాడ్లో స్వయంగా ఏముంటారు తెలుసా? లిప్టర్ కంపెనీ స్వయంగా ఇచ్చిన యాడ్లో గుండె జబ్బులకు కానీ కార్డియాక్ రిస్క్కి కానీ ఎలాంటి ఇట్ కెనాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం అనే గుండె జబ్బులకు సంబంధించి కానీ, అలానే గుండె స్ట్రైక్లకు సంబంధించి కానీ ఎటువంటి పరిష్కారం కాదని క్లియర్గా అడ్వర్టైజ్మెంట్లు చెప్తాడు. మరి మీరెందుకు దాన్ని అంత అమ్మారు? అసలు కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బు రావటమే అబద్ధం అయితే, దాన్ని మీరు ఒక వ్యవస్థ, ఒక అబద్ధాన్ని సృష్టించి మళ్ళీ ఇంకో అబద్ధంతో దాన్ని కవర్ చేయాలని చూస్తారా? ఈ దుర్మార్గులు అప్పుడు పెట్టిన స్టాటిన్ డ్రగ్ల మూలంగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ స్టాటిన్ డ్రగ్ అని ఒక మొదటి స్టెప్, ఈ శతాబ్దపు మొదటి స్టెప్ డ్రగ్స్ రాశారు. ఈ ప్రపంచం ఇంత సర్వనాశనం అవటానికి 40 ఏళ్ళ నాడు యాన్సిల్కి అని ఒక దౌర్భాగ్యుడు అమెరికాలో ఇచ్చిన రికమెండేషన్స్ పుచ్చుకుని సోయా ఇండస్ట్రీలు, ఫుడ్ ఇండస్ట్రీ మాఫియా, అలానే ముఖ్యంగా సోయా ఆయిల్ ఇండస్ట్రీ మాఫియా, వీళ్ళంతా ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రపంచాన్ని అమెరికాలో చేశారు. ప్రపంచం మొత్తం భాష చెప్పాడు, మిగతా అంతా పాటించారంటే ఇది ఉంటుంది కదా, ఆడు శాసించాడు వీడు పాటించాడని. ఆ టైపులో ఆ దౌర్భాగ్యులు చేసిన విధ్వంసానికి బంగారం అనే నెయ్యసు తినేవాళ్ళం ఇంతంత. ఈ దౌర్భాగ్యులు ఎప్పుడైతే చెప్పారో మొత్తం మానిపారేసాం, నెయ్యి ఎత్తేసాం. ఆ దౌర్భాగ్యులు అమెరికాలో కూర్చున్న కంపెనీల కొద్దిపాటి స్వార్థ ప్రయోజనాల కోసం కొలెస్ట్రాల్ భూతం సృష్టించి వీళ్ళు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ని చేశారో ఏం చేస్తుంది స్టాటిన్? ఈ స్టాటిన్ ఏం చేస్తుందంటే, లివర్లో న్యాచురల్గా మీ కొలెస్ట్రాల్ తయారవుతుంది కదా, ఆ ప్రొడక్షన్ ఆపేస్తుంది. లివర్లో ప్రొడక్షన్ ఆపేస్తే ఏమవుద్ది? సెల్ నిర్మాణానికి కరెక్ట్గా రా మెటీరియల్ దొరకదు. మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు, సిమెంట్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, ఇంకేంటి తొక్క మీరు కట్టేది? అక్కడ ఏం కడతారు మీరు? కొలాప్స్. ఎప్పుడైతే అయిపోయిందో కొలాప్స్, కండరాలు తినేస్తున్నాయి, అక్కడ లేవు. మజిల్ ర్యాబ్డోమయాలసిస్, ఒక చీమలు పుట్టే దండెళ్ళి ఒక కేకుని ఎలా కొరుకుతుంటాయో, ఈ దౌర్భాగ్యపు స్టాటిన్స్ మూలంగా ర్యాబ్డోమయాలసిస్ వచ్చి ఆ రకంగా కొరుకుతుంటున్నాయి. కొన్ని వేల లక్షల స్టడీస్ ఉన్నాయి. ప్రతి డాక్టర్, అమెరికాలో ఉండే ప్రతి డాక్టర్ రిపోర్ట్ చేశాడు. ఈ దౌర్భాగ్యం వల్ల ఇచ్చిన లిస్టు చూస్తే మీకు జడుచుకుంటారు. కనీసం నేనే ఇవ్వగలను ఒక 80 లిస్టు. అమెరికాలో ఉండే డాక్టర్లు ఇచ్చిన లిస్టు, ఈ స్టాటిన్ అనే దౌర్భాగ్యపు డ్రగ్ కారణంగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్ లిస్టు ఒక 70-80 నేను ఇవ్వగలను. మీకు ఇక్కడ పక్కన పెడతాను, కావాలంటే మీరు వేస్తానంటే. ఈ దౌర్భాగ్యం చేసిన విధ్వంసం అప్పటి నుంచే చూడండి, స్టాటిన్ వాడిన వాళ్ళందరూ డయాబెటీస్కి మారిపోతారు. ర్యాబ్డోమయాలసిస్, పుచ్చగా పగిలినాడు పగులుతాయి కిడ్నీలు. కావాలంటే గూగుల్ కొట్టి చూడండి, కిడ్నీ డ్యామేజ్ స్టాటిన్స్ అని కొట్టండి. కావాలంటే గూగుల్ కొట్టి కిడ్నీ డ్యామేజ్ స్టాటిన్స్ అని చూడండి. నేను కావాలని రిపీట్ చెప్తున్నాను, దగ్గర కిడ్నీ డ్యామేజ్ స్టాటిన్స్ అని కొట్టి చూడండి. ఈ దౌర్భాగ్యం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అరే పిచ్చోళ్ళారా, కొలెస్ట్రాల్ తగ్గించడం అంటే ఏంటి? మీ శరీరానికి రిక్వైర్మెంట్ కావాల్సిన శరీరానికి సెల్ నిర్మాణానికి, డి విటమిన్ నిర్మాణానికి, హార్మోన్ నిర్మాణానికి, విటమిన్లకి, ప్రతిదానికి, బ్రెయిన్కి, కిడ్నీలకి, ప్రతి ఆర్గాన్ రన్ కావాల్సిన వ్యవస్థలను కాపాడటం కోసం కొలెస్ట్రాల్ దౌర్భాగ్యాలు కట్ చేస్తే రా మెటీరియల్ సస్తున్నారు వీరంతా. పోనీ చేసిన వాళ్ళకి గుండె జబ్బు రాదా? మీ ద్వారా ఒక భయంకరమైన కుంభకోణం బయటపెడతాను. మీరంతా నమ్మింది ఏంటి? ప్రజలంతా మీరు కొలెస్ట్రాల్ మూలాన గుండె జబ్బులు వస్తాయి, మీ పిల్లకి కారణం అదే అని చూపించి సత్య వరకు మందులు వాడని అంటారు. మీకు ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయం చెప్తాను. మన 2 రాష్ట్రాల కార్డియాలజీ హాస్పిటల్లో మీ కుటుంబ సభ్యులు స్టంట్ వేయించుకుంటామో లేకపోతే బైపాస్లు చేసుకుంటాం చేయటం, కుటుంబానికి ఒకడు ఉంటారు, గ్యారంటీగా ఉంటారు. ఇంకేదో 2 కుటుంబాలకు ఒకడైనా ఖచ్చితంగా ఉంటారు. ఒక్కసారి అలా పాత ఫైల్కి వెళ్ళి చూడండి. వీళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, ఒక్క లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మాత్రం చేయరు. ఆ రోజున లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయరు వాళ్ళు. ఇంటెన్షనల్గా మీరు చెక్ చేసుకోండి. 4 లక్షలు 5 లక్షల బిల్లు తీసుకుని స్టంట్ వేస్తే, లేదా ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకుని మల్టిపుల్ స్టంట్స్ చేస్తే, ఓ 15 లక్షలు తీసుకుని బైపాస్ సర్జరీ చేస్తే 300-400 అయ్యే లిపిడ్ ప్రొఫైల్ అనే కొలెస్ట్రాల్ నిర్ధారించే టెస్ట్ చెయ్యరు. వై? ఎందుకంటే ఎవరికైతే వీళ్ళు ఎల్డిఎల్ చూపించి పోతుంది దాని మూలన గుండె జబ్బులు వస్తాయని చెబుతారో,
ఎవరికైతే ఈడు చెప్పే 150 160 ఉండాలి లేదా 100 ఉండాలి అంటే మిషన్ బట్టి తేడా ఉంటాయి, ఆ ఫిగర్ 160 ఉండాలంటారో, ఎవరికైతే 40-50 లోపు ఉంటే వాడికే బైపాస్లు పడతాయి. వీడు చెప్పే టోటల్ కొలెస్ట్రాల్ ఎవరికైతే 100 లోపు ఉంటుందో వాడికే పడతాయి. టోటల్ కొలెస్ట్రాల్ పెద్ద కుంభకోణం, ఇదంతా పెద్ద కుంభకోణం, గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు ఆ ఫిగర్ చూస్తే ఇన్నాళ్ళు నమ్మింది ఏంటి, మీరు కొలెస్ట్రాల్ వచ్చిందని. ఆ రోజు టెస్ట్ చేయరు, టెస్ట్ చేస్తే కార్డియాలజిస్ట్ కాలర్ పుచ్చుకుంటాడు. ఆ పేషెంట్ అదేంటి నాకు గుండె జబ్బులు దీని వల్ల వచ్చిన ఇన్నాళ్ళు మీరు చెప్పారు, మందులు కూడా రేపు దాని మీద ఇస్తున్నారు, మరి నా టెస్ట్లో లేదుగా, నా ఎల్డిఎల్ 50 ఉంది కదా, 50 లోపు ఉంది, 43 ఉంది, నాకెందుకు జరుగుతుంది? ఒక కార్డియాలజిస్ట్ శుష్కవాదం చెప్తాడు, రామకృష్ణ గారు చెప్తాడు, అది ఎప్పుడో గతంలో 10-12 ఏళ్ల పాటు చాలా హైలో ఉండే ఎల్డిఎల్ ఇప్పుడు తగ్గి ఉండొచ్చు. కానీ అయ్యా నీకు అప్పుడు తగ్గున్నట్టు నీకు ఎలా తెలుసు? ఊహే కదా, నీ దగ్గర రిపోర్ట్ లేవు కదా. ఇవాళ ఉంది గుండె జబ్బు వచ్చిందంటే మీ ప్రకారం స్టాటిన్లో ఉందే ఎల్డిఎల్ తగ్గదంటే మరి మీకు తగ్గలేదుగా. అంతకుముందు డాక్టర్ ముందు ఎలా తగ్గింది? ఏ మందులు వాడలేదుగా. మీ ప్రకారం స్టాటిన్ వాడితే తగ్గుతుంది మీరు చెబుతున్నారు, వాడలేదుగా, మరి ఎలా తగ్గింది? డ్యామేజ్ చేసిందంటే ఎలా డ్యామేజ్ చేసింది? అసలు కొలెస్ట్రాల్ అసలు ఎల్డిఎల్కి దానికి సంబంధం ఏంటి? ఎల్డిఎల్లో రకాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ రకాలు ఉన్నాయి. పెద్ద లార్జ్ బయోంట్ ఫ్లఫీగా ఉంటాయి ఫస్ట్ 2, ఇంకో 5 ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి చెడుగా మారడానికి అవకాశం ఉంది, అవి చెడు కాదు, చెడుగా మారే అవకాశం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. చెడు కాదు, అది బ్యాడ్ అనండి. టోటల్గా ఎల్డిఎల్ బ్యాడ్ వేశారు, ఇది కుంభకోణం. వీళ్ళు ఏం చేస్తారు మీరు చూసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫైల్ కానీ ఓపెన్ చేసి చూడండి. లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ కనీసం 5% మంది ఫైళ్లలో కూడా ఉండదు. అదేదో పొరపాటును చేసిన వాళ్ళు ఒకళ్ళు తప్ప ఇన్ పాలసీగా వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ చేయరు, కాలర్ పుచ్చుకుంటారని భయంతో. సరే స్టంట్లు 4 వేశారు లేదా బైపాస్ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత మన మొదట మందులు స్టార్ట్ అవుతాయి. క్లోపిడ్రిగాలు, రకరకాల రక్తం పలచబడే మందులు, అలానే స్టాటిన్ డ్రగ్స్, నీచపు స్టాటిన్ డ్రగ్స్ ఇంకా 10-14 పెడతారు. ఓ సంవత్సరం గడుతుంది. వీళ్ళ కొలెస్ట్రాల్ ఫిగర్లు ఎప్పుడు చూసినా ఆ డబుల్ డిజిట్లోనే ఉంటాయి, 100 లోపు ఉంటాయి టోటల్ కొలెస్ట్రాల్, లేకపోతే ఎల్డిఎల్ 50 లోపే ఉంటుంది, ట్రైగ్లిస్ 70-60లోనే ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ ఫిగర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓ సంవత్సరం తర్వాత చూస్తే మీకేసిన స్టంట్లోనే, మీకేసిన డ్రగ్ ఎల్యూడింగ్ స్టంట్లోనే అది 70% 80% పూడిపోతుంది. మళ్ళీ స్టంట్లో స్టంట్ ఐఎస్ఆర్ ఇన్స్టెంట్ రీస్టెనోసిస్ అంటే మీరు వేసిన స్టంట్లోనే స్టంట్ పడింది. అంటే ఏంటి దౌర్భాగ్యం? మీరు స్టంట్ వేశారు, మామూలుగా ఒక ప్లేకో ఇంకోటో పెద్దది ఒక స్టంట్గా ఫామ్ అయ్యి గుండెకి హాని చేసే స్టేజ్కి ఎదగాలంటే 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఇది సైన్స్, మీరు చెప్పే సైన్సే. మరి మీరు ఇచ్చిన మందులు వేసుకుంటూ పక్కన వేసుకుంటారున్నారు, అక్కడ కొలెస్ట్రాల్ ఫిగర్ లేవు, డ్రగ్ ఎల్యూడింగ్ స్టంట్ వేశారు, మీరు వేసిన స్టంట్లోనే పూడికి ఎలా వచ్చింది? మీ మందులు ఏం పీక్ని కిడ్నీలు పోగొట్టడం, డయాబెటీస్కి గురి చేయటం, ర్యాపిడోమైలిసిస్ సహా 60-70 డిసీజులు ఇచ్చి మిగిలిన మీ వ్యవస్థలన్నీ పోషించటం. మీరు పేరుకు గుండెకి మందు ఇస్తున్నారు, అది మిగిలిన హాస్పిటల్లో ప్రతి విభాగాన్ని ఆ మందు రా మెటీరియల్ లాగా పోషిస్తాయి. స్టాటిన్ వాల్యూ తక్కువ అంటున్నారు, ఒకప్పుడు కోటాను కోట్లు దోచుకున్నారు ఈ స్టాటిన్తో, ఇవాళ పేటెంట్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళ స్టాటిన్ వాల్యూ తక్కువైంది. కానీ అది కాదు, దాని మీద వాళ్ళు తీసుకున్నది ఇవాళ డబ్బు తక్కువ ఇచ్చి వీళ్ళే పెట్టుబడి, కస్టమర్ క్రియేషన్, వాళ్ళ కస్టమర్ నెంబర్ ఆఫ్ పేషెంట్లు రోగగ్రస్తులు అవ్వాలి, అందుకే స్టాటిన్లు వదిలేరు. ఆ దౌర్భాగ్యపు స్టాటిన్లు అలానే రక్తం ప్లేట్లెట్లు గట్టగట్టే పనిచేయవు, అందరికీ పనిచేయవు, 100కి 40 మంది పనిచేయవని ఈ మధ్య సోమరాజు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏఏజీలో. మా దగ్గర ఏదో జీనోమ్ టెస్ట్ చేసుకోండి, 100కి 40 మందికి ఏమో పని చేయకపోతే అది ఎవరికి పని చేసినట్టండి?